ఒక సంచలనాత్మకమైన అంశం ఏంటంటే, క్రిందసారి ఎన్నికల్లో బాలయ్య ఒకవైపు, లోకేష్ ఒకవైపు, చంద్రబాబు మరొక వైపు తిరిగారు. పర్యటనలు చేశారు. పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తిగా పాదయాత్ర. జగన్ ఒక్కడే తిరిగాడు. అంతకుముందు ఎలక్షన్స్లో అయితే అమ్మ, తల్లి, ఇదే తల్లి, చెల్లి అందరు తిరిగారు. మొన్నటి ఎలక్షన్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో తిరుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమని ఆయన ఒక్కడే తిరుగుతున్నాడు బస్సు యాత్రతో. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మన పవన్ కళ్యాణ్ గారిని వెంట పెట్టుకు తిరుగుతున్నారు. కానీ లోకేష్ని పక్కన పెట్టారు. బాలయ్యది ఇప్పుడే పెట్టారు. మూడు వైపులా ముగ్గురు తిరగాలి కదా. బాలయ్య ఒకవైపు, లోకేష్ ఒకవైపు, చంద్రబాబు ఒకవైపు. ఎందుకు తిరగట్లేదు? ప్లస్ ఉమ్మడి డయాస్ అప్పుడు యువగళం ముగింపు సందర్భంగా లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి చేయి కలిపినటువంటి సంఘటనే లాస్ట్ టైం. బాలయ్య, పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి అదేదో మా టీవీ ప్రోగ్రాంలో తర్వాత ఆహా ప్రోగ్రాంలో అనుకోండి, అది తప్పించి మళ్ళీ కలవలేదు. వేదిక ఏదో ఒకటో రెండో పంచుకున్నట్టున్నారు, అదే అందరితో కలిపి. ఈ ముగ్గురుతోనన్నా సభలు నిర్వహించాలి, లోకేష్, పవను, బాలయ్య. ఎందుకంటే ఈ రెండు ఉద్దండ పెండాలు, బాలయ్య, పవన్ కళ్యాణ్. లోకేష్ తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్దండ పెండం. అవి రెండు సినిమా పెండాలు, ఇది డైరెక్ట్. కాబట్టి ఈ మూడు జత కలిపినటువంటి సభలు నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తద్వారా యూత్ అట్రాక్షన్ ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఓట్లు ఎవరి వాళ్ళకి ఫిక్స్డ్. యూత్ ఓటు ఇప్పుడు తటస్థ ఓటర్ కాబట్టి, ఎందుకంటే కొత్త వాడు కాబట్టి కొత్త వాడిని అట్రాక్ట్ చేసేటటువంటి అంశం. ముగ్గురు కలిపి సభలు పెడతారా లేదా చూడాల్సి ఉంది.